హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్గా ఈజీగా అయిపోయి 2 లంచ్ రెసిపీస్ తీసుకొచ్చేసాను. లంచ్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే సింపుల్గా ఈజీగా అయిపోయి పాలకూర రెసిపీస్ ట్రై చేయండి. టేస్టీగా, హెల్తీగా అండ్ మెయిన్గా కిడ్స్ కంపల్సరీ ఇష్టంగా తినే రెసిపీస్ అండి ఇవి. ఎందుకంటే మా కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసం రకరకాలుగా ట్రై చేస్తుంటాను నేను. వాళ్ళకి ఇది చాలా ఇష్టం, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఆలు పాలక్ అండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఆలు కట్ చేసి చిన్నగా ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఇట్లా లిడ్ పెట్టేసుకోండి. అది ఉడికిన తర్వాత, ఆలు ఉడికిన తర్వాత కొంచెం పాలకూర వేసేసి అది కూడా ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేయాలి. లాస్ట్లో దింపే ముందు ఈ బటర్ వేయండి. టేస్ట్ బటర్ వల్ల ఇది చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సింపుల్గా ఈజీగా ఆలు పాలక్ రెడీ. నెక్స్ట్ ఇంకొక రెసిపీ, కడాయి పెట్టేసుకొని ఒక్క స్పూనే, ఎక్కువ ఆయిల్ వేయకండి, వేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసాను. ఒక్క నిమిషం ఫ్రై చేయండి. లిడ్ పెట్టేసేయండి. అది కూడా లిడ్ పెట్టేసాక కూడా 1 నిమిషం ఉంచాలి అంతే. తర్వాత పాలకూర వేసేసుకోండి. ఈ పాలకూర కూడా ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, ఒక్క 2 మినిట్స్ అంతే, దగ్గరికి వచ్చేస్తుంది. అలా కలిపిన తర్వాత ఇది కూడా ఒక్క నిమిషం చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. దగ్గర పడింది. ఇప్పుడు చల్లారడం కోసం కొంచెం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసేయండి. తర్వాత మిక్సీ పట్టేయండి చల్లారాక. కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసేసుకోండి. దీంట్లో నేను ఇది పాలకూరతో పాటు మిల్ మేకర్ యాడ్ చేస్తున్నాను, అంటే సోయా చంక్స్. ఆయిల్ వేసాక బటర్ వేసేసి మిల్ మేకర్, కారం యాడ్ చేయండి. మిల్ మేకర్ని మాత్రం వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచి తీసి దాంట్లో వాటర్ తీసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసాను, ఉప్పు కూడా వేసాను. కొంచెం అవి మిక్స్ చేయండి. తర్వాత పసుపు కూడా వేస్తున్నాను. ఇవి ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుతుండండి. మాడిపోవద్దు, 2 నిమిషాలు చాలా, ఎక్కువసేపు అవసరం లేదు. తర్వాత పాలకూర పేస్ట్ యాడ్ చేయాలి. పాలకూర పేస్ట్ యాడ్ చేసేయండి, ఏదైతే సైడ్ పెట్టారో. పాలకూర వేసాక కూడా ఒక 2 నిమిషాలు కలపెట్టండి. తర్వాత పాలు కంపల్సరీ ఇందులో వేసుకోవాల్సినవి పాలండి. క్రీమీ పాలు, చిక్కటి పాలు ఒక చిన్న గ్లాస్ అనుకోండి, అవి వేసేయండి. అవి వేసి ఒక 2 నిమిషాలు కలపెట్టండి. కలపెట్టాక అది కొంచెం ఉడకాలి, ఆయిల్ పైకి తేలాలి. అప్పుడు మనకి రెడీ అయినట్టు. మూత పెట్టిన తర్వాత చూస్తే చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఆ గ్రేవీ రెడీ అయినట్టే. కొంచెం మళ్ళీ ఒక 2 నిమిషాలు మిక్స్ చేయండి. పాలకూరలో ఐరన్ ఉంటుంది, కిడ్స్కి కంపల్సరీ వీక్లో ఒకసారి పెట్టాలి కదండి. అందుకే నేను పాలకూరతో ఇట్లా రకరకాలుగా ట్రై చేస్తుంటాను. అండ్ మీల్ మేకర్లో, సోయా చంక్స్లో ప్రోటీన్ ఉంటుంది, సో హెల్దీ కదా, అందుకే ఇలా ట్రై చేశాను. అండ్ మెయిన్గా ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా మీకు త్వరగా అయిపోవాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. క్విక్గా, ఈజీగా, ఫాస్ట్గా అయిపోతుంది. ఇవన్నీ 2 రెసిపీస్, ఆలు పాలక్, మీల్ మేకర్ పాలక్. సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీస్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో, ఎలా చేశారో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీస్ నచ్చితే మాత్రం నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్